కోపగాడ విప్పుడెందుబోతివి మేసులని లాంఛనాలు మించి నన్ను దూషించే సాధించి శత్రువును సంహరించవే మేసులని లాంఛనాలు మించి నన్ను దూషించే సాధించి శత్రువును సంహరించవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా శత్రుల సంహరించవే కల్లలాడి గూబయిల్లుగై కొన్న గద్ద చంపిన ఎల్లగాగ కోపగాడ విందుబోతివి కల్లలాడి గూబయిల్లుగై కొన్న గద్ద చంపిన ఎల్లగాగ కోపగాడ విందుబోతివి ఇల్లిదే శ్రీ వెంకటేశ నీ మీది పాటలు చల్లన దూషించు శత్రు సంహరించవే ఇల్లిదే శ్రీ వెంకటేశ నీ మీది పాటలు చల్లన దూషించు శత్రు సంహరించవే నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే సరుగ నా కృతయే నారసింహభూతు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కృతయుగంలో నరసింహస్వామి అవతారాన్ని ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు శ్రీ విష్ణుమూర్తి. కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య చరణార విందాల్ని నిరంతరం ధ్యానించి పూజించి తప్పించి భజించి కీర్తించి ఒక ప్రహ్లాదమయ జీవితాన్ని మనకు అందించినటువంటి ప్రహ్లాదుని చరిత్రతో నరసింహస్వామి చరిత్రతో పాటుగా ముడిపడి ఉన్న అనేక అంశాలను మనం తెలుసుకోవాల్సి ఉంది. అలా తెలుసుకోవడమే ఈ చెక్క భజన. ఆ చెక్క భజనలో భాగంగా మధ్యలో ఉన్నటువంటి పంతులు గారు వారు చెబుతున్నటువంటి దానిని అనుసరిస్తూ అడుగులు వేస్తూ కొనసాగుతూ ఆ నరసింహస్వామి భజనే వాళ్ళు చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఎందుకొరకంటే నరసింహమూర్తి దివ్యమైంది, సన్మార్గ శక్తి అది, సింహబలం అది. దుర్మార్గులైనటువంటి వారిని అణచడానికి స్వామి తప్పనిసరిగా సింహబల శక్తితోటి అవతరించవలసి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే సింహబలం ఉంటుందో అది అక్కడ ప్రేమ, మాధుర్యం, స్నేహం, దయ, సౌజన్యం ఇవన్నీ ఉన్నట్టయితే అప్పుడు ఆ శక్తి లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఏ దివ్యమైనటువంటి ఆనంద నిలయం యొక్క ఏ దివ్య భాగాన్ని మనము చూస్తున్నామని భావిస్తున్నామో అదంతా కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ దృష్టితోటి మనకు కనిపించేటటువంటి విధంగా చేసినటువంటి ఏ బ్రహ్మరథమైతే ఉందో ఆ బ్రహ్మరథము ముందుకు సాగుతుండగా వెనుక స్వామివారి వాహనం వస్తూ ఉంది. కాబట్టి ఆ సింహవాహనం ఏదైతే ఉందో ఇదివరకు ఉన్నటువంటి వాహనాల కంటే భిన్నంగా నిన్న మృదువైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి హంసవాహనంలో మనము స్వామివారిని చూశాం. ఇవాళ మహాశక్తి కలిగి ఉన్నటువంటి సింహవాహనంలో స్వామివారిని చూస్తూ ఉన్నాం, శ్రీవారిని చూస్తూ ఉన్నాం. ఆ చూస్తూ ఉన్నటువంటి స్థితిలో ఈ కోలాటాలు ఇవన్నీ కూడా స్వామివారి కీర్తనలు చేసేటటువంటివే. కాబట్టి వాటి వెనుక ఉన్నటువంటి అంతరార్థాలు, ఆట పాట మాట ఇవన్నీ కూడా ఈ దివ్యమైనటువంటి ఈ సప్తగిరుల్లో ఈ తిరుమల క్షేత్రంలో వీటి ద్వారా సామాజిక జీవితంలోకి ఈ అంశాలన్నింటినీ తీసుకుని వెళ్ళేసి తాము ఏ పని చేస్తున్నా సరే తప్పనిసరిగా భగవన్నామాన్ని జపిస్తూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక దివ్య భావాన్ని అందించడానికి చేసేటటువంటి ప్రయత్నం ఇదంతా. అందుకొరకని చెప్పేసి ఈ సింహశక్తిని మనము ఉపాసిస్తాం. ఎందుకొరకు ఈ సింహశక్తిని ఉపాసిస్తాం అని అంటే వివేకానందుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మనిషి తాను తనకు ఇచ్చినటువంటి ఏ బలమైతే ఉందో ఆ బలాన్ని మహాశక్తిగా తాను భావించి ప్రేమతో, దయతో, అహింసాభావంతో అవతలి వారిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి అన్నారు.
స్వామి బోధిస్తున్నది కూడా అదే. అందువల్ల శ్రీవారి యొక్క ఈ దివ్యమైనటువంటి బోధన ద్వారా మనము ఏ నరసింహమూర్తి యొక్క, నరసింహస్వామి యొక్క చరిత్రను అధ్యయనం చేస్తున్నామో, అవతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహాది అవతారాలలో నరసింహ స్వామి అవతారాన్ని స్వామి ధరించడానికి వెనుక ఒక అపూర్వమైనటువంటి కారణం ఉంది. ఎందుకొరకంటే హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టినటువంటి సందర్భంగా స్వామి వరాహమూర్తిగా వెళ్లి భూమిని రక్షించడం జరిగింది. ఆ తర్వాత హిరణ్యకశిపుడు లోకాలన్నీ అతలాకుతలం చేసేసినటువంటి సందర్భంలో స్వామి నరసింహమూర్తిగా ఆవిర్భవించడం జరిగింది. ఈ సృష్టిని ప్రహ్లాదమయం చేయడానికి చేసినటువంటి పని అది. అందుకొరకే చేతులెత్తి స్వామిని మొక్కుతూ, స్వామి కీర్తనలు గానం చేస్తూ, అన్నమయ్య రాసిన, రామదాసు రాసిన, త్యాగరాజు రాసిన, ఎవరు రచించినవైనా కానీ మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ లౌకిక జీవితం నుంచి పారమార్థిక జీవితం వైపుగా మానవుడు ప్రగమించడానికి వచ్చినటువంటి సాహిత్యమే అదంతా. కాబట్టి సింహ బలశక్తి అనేటటువంటిది నిన్ను రక్షించడానికి, నీ సమాజాన్ని, నీ జాతిని, నీ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని రక్షించడానికే తప్ప ఒకరిని పీడించడానికి కాదు అనేది గుర్తుంచుకోవాలంటారు స్వామి వివేకానంద. కానీ ఆ శక్తిని పొందాలి, బయటి వాళ్ళందరూ కూడా తనను చూసి భయపడాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తి తన శరీరం మీద ఆ సింహము గుర్తు యొక్క పచ్చబొట్టు పొడవమన్నాడు. సర్వసాధారణంగా పచ్చబొట్టు అనేటటువంటిది ఒక కాలములో ఈ శరీరంలో ఉన్నటువంటి కీళ్ల నొప్పుల కారణంగా వాటిని దూరం చేయడానికి ఉపయోగించిన ఒక రకమైనటువంటి చికిత్స. కానీ కావాలని కొందరు బయటికి నాకింత శక్తి ఉందనో, నేను దీనికి చెందినటువంటి వాణ్ణి అనో చెప్పుకోవడం కొరకు, సింహబల సదృశ్యమైన శక్తినాథని చెప్పుకోవడం కొరకు చేసినటువంటి ఒక చర్యను స్వామి ఆపాదించారు. గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద. గోకుల மகிழ்ச்சி நீட்டிக்க பிளாட் 9.99% ஆஃபரை நீட்டித்துள்ளோம். பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரியோட 75 வருட வியாபார கொள்முதல் அனுபவத்தை உங்களுக்கு சாதகமாக்கி பிளாட் 9.99% சேதாரத்தில் நகைகளை வழங்குகிறோம். 9.99 ஆஃபரை உங்களுக்கு மீண்டும் தருவதில் உங்களை விட நாங்கள் மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். நன்றி. Flat 9.99% சேதாரம் மட்டுமே. பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரி. The Oxford Educational Institutions, Bangalore offers diploma, UG and PG courses in dental, engineering, nursing, pharmacy, physiotherapy, business management, commerce, computer application, hotel management, life sciences, electronics, chemistry, mathematics, statistics, fashion and apparel technology and management, journalism, 5 years LLB and PUC in science, arts and commerce. Contact 266-59532. அது மேகாக்கும் சுவர்ணபுரி ANS ஜுவல்லரி. அது நாகோசரம். ஐயோ, எனக்கு மட்டும்தான். இது கண்டிப்பா என்றதாக்கும். சுவர்ணபுரி ANS ஜுவல்லரி. இது நம்மளது. சுவர்ணபுரி ANS ஜுவல்லரி சேலம். It's mine. சாகச பயணமா, புனித யாத்திரையா, ஹனிமூன் ட்ரிப் அல்லது எஜுகேஷனல் ட்ரிப்பா? உங்கள் விருப்பத்திற்கு ஏற்றபடி இந்தியாவில் எந்த இடத்திற்கு வேண்டுமானாலும் செல்ல சூப்பர் பேக்கேஜ்களை அளிக்கிறது இந்தியாவிலேயே பெஸ்ட் டொமஸ்டிக் டூர் ஆபரேட்டர் விருதை பெற்ற சதர்ன் டிராவல்ஸ். உங்கள் மகிழ்ச்சியை நீட்டிக்க பிளாட் 9.99% ஆஃபரை நீட்டித்துள்ளோம். பாண்டிச்சேரி ஸ்ரீ லட்சுமி ஜுவல்லரியோட 75 வருட வியாபார கொள்முதல் அனுபவத்தை உங்களுக்கு சாதகமாக்கி பிளாட் 9.99% சேதாரத்தில் நகைகளை வழங்குகிறோம். 9.99 ஆஃபரை உங்களுக்கு மீண்டும் தருவதில் உங்களை விட நாங்கள் மிகுந்த மகிழ்ச்சி அடைகிறோம். நன்றி. Flat 9.99% சேதாரம் மட்டுமே. பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரி. ஹாய், எப்படி இருக்கீங்க பெரியப்பா? வாப்பா ஆர்கிடெக்ட். எப்போ வந்து அமெரிக்கால இருந்து? என்ன ஏதோ வீடு கட்ட போறியா? ஆஃப் கோர்ஸ். A fabulous house. பெரியமா பாத்ஷா மாதிரி. That's my dream. இது மாதிரி சூப்பர் ஃபினிஷ். அதுக்கு இங்க கிடைக்கிற ஆர்டினரி போர்ட்லண்ட் சிமெண்ட் சரியா வராது. நாங்க அங்க யூஸ் பண்ற பிளெண்டட் சிமெண்ட் வேணும். நம்ம ராம்கோ சூப்பர் கிரேட் இருக்கு. இது நீடிச்சு நிலைக்குப்பா. பல தலைமுறைக்கு வேர்ல்ட் கிளாஸ். அதான் ராம்கோ சூப்பர் கிரேட்.
நீ நினைக்கிற ட்ரீம் ஹவுஸ் நல்ல ஸ்ட்ராங்கா வரும்பா. ராம்கோ சூப்பர் கிரேட், நிலைத்து நிற்கும் பந்தங்களுக்கு. ఒక కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఆట పాట మాట అనేటటువంటిది దివ్యంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ దశలో సింహవాహనానికి సంబంధించినటువంటి సింహ సదృశ్య శక్తి ఏ విధంగా ఉపయోగపడాలి అని చెప్పుకుంటూ ఈ చిన్నారులు చేసేటటువంటి కోలాటం భజనలో ఆ భజన కీర్తనలు సంకీర్తనలు సామూహికంగా సాధారణ మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేది కేవలం తెలుగునాటి నుంచే కాకుండా ఇటు రాజస్థాన్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, పిల్ల భక్తులు, పెద్దలు అందరూ కూడా 90 ఏళ్ల వయస్సున్నటువంటి తాతగారి దగ్గర నుంచి 8-10 ఏళ్ల వయస్సున్నటువంటి చిన్నారుల ఈ ఆట పాట మాటల్లో తాళ భజన, అది అడుగుల భజన తాళ భజన రెండూ కలిపి చేస్తున్నటువంటి ఒక దివ్య దృశ్యాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత స్వాముల వారు, పెద్ద స్వాముల వారు ఆ తిరువీధుల్లో స్వామివారి ముందు విచ్చేస్తూ, శ్రీవారి ముందు విచ్చేస్తూ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అదేవిధంగా మహిళా భక్తులు కోలాట భజనలు కొనసాగిస్తున్నారు. ఏ విషయమైతే మనం ఇంత పూర్వం ప్రస్తావించుకున్నామో, ఒక శక్తి తనకు ఉండాలి అని మనిషి కోరుకుంటే, ఆ శక్తి సింహ సదృశ శక్తి కావాలనుకుంటే అది ఒకరిని రక్షించాలి, ఒకరిని భక్షించేది కారాదు. అయితే తన శరీరం మీద సింహం పచ్చబొట్టు పొడిపించుకోవాలని భావించినటువంటి వ్యక్తి సూది ఎలా పచ్చబొట్టు మోపడానికి మోపే వరకు, పచ్చబొట్టు పొడవడానికి మోపే వరకే సహించుకోలేనటువంటి స్థితి. అందువల్ల చెవులు, నడుము, తోక ఈ 3 వద్దు అనేసినాడు ఒక్కొక్కసారి పొడుస్తూ ఉంటే. అంటే ఇక్కడ మనం ఏం గుర్తించాలి, అంత శక్తి కూడా లేదు, ఓపికలు కూడా లేదు. ఇంత ఎండలో నిలబడి ఓపికతోటి స్వామిని గోవిందనామాలతోటి దివ్యంగా భవ్యంగా జపిస్తున్నటువంటి స్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద అనేటటువంటి గోవింద నామాలలో లీనమైపోయి చేతులు పైకెత్తి భజన చేస్తున్నటువంటి భక్తులను మనం చూస్తాం. వీధి వీధిలో ఇటువంటివి, ఈ దృశ్యాలు కనుల పండుగగా కనిపిస్తాయి. కాబట్టి అటువంటి దృశ్యాలు అందరూ చూసేటటువంటి విధంగా ఎక్కడ ఉన్నటువంటి వారైనా కానీ ఈ వాహన సేవలో పాల్గొన్నటువంటి భక్తులను, ఇతర వ్యక్తులను, అధికారులను, సేవకులను అందరినీ కూడా చూచేటటువంటి ఒక అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు తప్పెడగుళ్ళు మనం చూస్తున్నాం. ఎదట తప్పెడ పెట్టుకొని ఆ ఎద మీద మ్రోగిస్తూ, ఇది జీవితంలో ఒక భాగం. ఇక్కడ ఇది ఇవాళ మనకు ప్రదర్శనగా కనిపించవచ్చు గాక, ఈ ప్రదర్శనలో ఉన్నటువంటి మాట మన దగ్గరికి రాకపోవచ్చు, పాట మన దగ్గరికి రాకపోవచ్చు, కానీ కట్టుకున్న గజ్జెలు, వేస్తున్న అడుగులు, ఎద మీద మోగుతున్న తప్పట్లు ఆ హృదయంలోని భావాలను తెలియజేసేవి. శ్రీవారికి మధ్య మధ్యన హారతులు ఇవ్వడం అనేది సంప్రదాయం. నిజానికి ఆ తొలి దశలో స్వామి కలియుగ ప్రారంభంలో వచ్చినటువంటి తొలి దశలో దేవతలే హారతులు ఇచ్చినటువంటిది కథలు మనకు వినిపిస్తున్నాయి. కాబట్టి బ్రహ్మాండ పురాణం, వరాహ పురాణం మొదలైనటువంటి వాటిలో కనిపించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ మనకు సాక్షాత్కరింపజేయడానికి ఆ హారతులను మనం చూపించారు. కాబట్టి మధ్య మధ్యన ఇచ్చేటటువంటి ఆ హారతి ఆగినటువంటి చోట దేవాన దేవతలే వచ్చి హారతులు ఇస్తారు. వారి పక్షంలో ఇవాళ మనము ఇస్తాం. కాబట్టి ఒక సామూహికంగా చేసేటటువంటి నృత్య ప్రదర్శనల్లోనూ కూడా శక్తిని, భక్తిని, రక్తిని, ముక్తిని కోరేటటువంటి విధంగా ఈ ప్రదర్శనలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని యొక్క ప్రదర్శనలు కాబట్టి స్వామివారిని నరహరి అని కూడా మనం పిలుస్తాం. నరహరి, నరుడు హరి, నరసింహమూర్తి. కాబట్టి ఇవాళ సింహ వాహనంపై ఉన్నటువంటి స్వామి
మీరంతా సింహ సదృశులు కండి అని అధర్మ